చర్యలు. ఇక సిబిఐ ఈడీ ఎంటర్ కావాలంటారు. ఆల్రెడీ జగన్ మీద ఉన్నారు కదా, వాళ్ళే ఏం చెప్తలేరు కదా. ఇప్పుడు సీఎం రమేష్ ఏ పార్టీ సభ్యుడు? బీజేపీ సభ్యుడు. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది. సిబిఐ ఈడీ కేసులు పెట్టింది. సిబిఐ ఈడీ కేంద్ర సంస్థలు. కేంద్రంలో 10 ఏళ్ళుగా మోడీ ఉన్నాడు. మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అసలు ఒక్క అడుగైన కేసు ముందుకెళ్ళిందా? 100 కోట్ల ముడుపుల కేసులో కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు. 1,00,000 కోట్ల కేసులో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు. మీరు 100 కోట్ల కేసులో ఢిల్లీ సీఎం జైలుకి వెళ్తే 1,00,000 కోట్ల కేసులు అతను ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తున్నాడు. ఎవరు? మోడీ ప్రభుత్వంలో. అవును. మరి ఇప్పుడు ఆర్థిక ఉగ్రవాది పైన ఎవరు చర్యలు తీసుకోవాలి? కేంద్రమే కదా. సిబిఐడి ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? సిబిఐడి ఎందుకు కనీసం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని అడుగుతలేదు? ఇప్పుడు మీకు మనీష్ సిసోడియా బెయిల్ అపోజ్ చేసింది సిబిఐ, కేజ్రీవాల్ బెయిల్ అపోజ్ చేసింది, కవిత బెయిల్ అపోజ్ చేసింది సిబిఐడి. జగన్మోహన్ రెడ్డి బెయిల్ అపోజ్ చేసిందా? 10 ఏళ్ళ నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నాడు కదా. మొదలు అది చెప్పండి, ఎందుకు సిబిఐడి కాపాడుతుంది? సిబిఐడి బెయిల్ రద్దు చేయమని కూడా అడుగుతలేదు కదా. అవును. మరి దేనికోసం? అసలు ఈ ప్రశ్న కనుక ఆర్థిక ఉగ్రవాదికి మరి అని మీరే చెప్తూ మీరే ఎందుకు మరి ఆర్థిక ఉగ్రవాదం పైన చర్య తీసుకుంటలేరు? 2 ముఖ్యమంత్రులు లోపలేశారు. పోనీ ఏం చేయరా అనుకుంటే కేజ్రీవాల్ ఏమంటారు? 2 లోపలేశారు కదా. అవును. 2 ముఖ్యమంత్రులు లోపలేసిన మీరు మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏంటి ప్రత్యేకత? స్పెషల్ స్టేటస్ ఏంటి? మోడీ ఇస్తున్న ప్రత్యేక హోదా ఏంటి? ఇది అర్థం కావాలి కదా. అన్ని చేసిన అతను ఎందుకు బయట తిరుగుతున్నాడు? ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి అంతకుముందు ఏది ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు మళ్ళీ 1,00,000 కోట్లు అంటున్నారు. అంటే 2,00,000 కోట్ల అవినీతి. మరి ఎందుకు మోడీ ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చున్నది? చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ వచ్చింది. అవును. అవునా కదా. మరి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో ఈడీ వస్తే జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఎందుకు రాదు? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు విషయంలో వచ్చిన ఈడీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు రాదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల పార్లమెంట్లో ఒక బీజేపీ సభ్యుడు అడుగుతా ఆశ్చర్యంగా ఉంది. తెలుగుదేశం సభ్యుడు అడుగుతా నాకే అభ్యంతరం లేదు, సహజమే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతారు, చేయాల్సిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కదా. మొదలు ఎవరిని అడుగుతున్నాడు? సీఎం రమేష్ మోడీని అడుగుతున్నాడు. ఈ 10 ఏళ్ళుగా ఎందుకు కాముకున్నాం మనం? అది ఇంత పార్లమెంట్ అడిగితే ఏం చెప్తాడు అమిత్ షా? పర్సనల్ అడిగితే చెప్తాడు మనకు అవసరం ఉంటుందా జగన్తో, రేపు ఫ్యూచర్లో పనులు ఉంటాయి. సో ఆయన మొన్నదాకా 5 ఏళ్ళు మనకు సహకరించాడు. రాజకీయాల్లో ఏది శాశ్వతం? రేపు మళ్ళీ వైసీపీ వస్తుందేమో, మనకు అవసరం ఉంటుందని చెప్తాడు. పార్లమెంట్లో సమాధానం చెప్పలేడు కదా. మీరు పర్సనల్గా అందుకే సీఎం రమేష్కి అడ్వైజ్ ఏంటంటే, మంచి మిత్రుడే, సో వెళ్ళి అమిత్ షాను కలిస్తే అమిత్ షా విల్ టెల్ ఎందుకు జగన్ వదిలేశారని. అమిత్ షా చెప్తాడు, జగన్ ఏం చెప్తాడో కూడా చెప్తున్నా కదా. తర్వాత అవసరం ఉంటుందయా, మనకి ఎప్పుడు ఎవరు అవసరం ఉంటారో తెలియదు. అందుకే మనం ఏడీఎంకేనేమన్నాం, డిఎంకేనేమన్నాం. 2Gలో ఏమన్నా అన్నామా? డిఎంకే ఇండియా కూటమిలో భాగం అయినా అంటలేం కదా. కాంగ్రెస్ మిత్రపక్ష డిఎంకే అయినా అంటలేం కదా. ఎందుకంటే ఏమన్నా మనకు డిఎంకే అవసరం ఉంటుంది, ఏడీఎంకే అవసరం ఉంటుంది. ఇద్దరు ఎవరు పడతారు మన వైపు వస్తారు. ఇద్దరు మనకు సపోర్ట్ చేస్తారు అవసరం వస్తే. ఇక్కడ టీడీపీ మనకు సపోర్ట్ చేస్తారు, జగన్ సపోర్ట్. ఎందుకంటే మనం ఇద్దరు కేసులు మన దగ్గర పెట్టుకుంటాం ఫైలు. ఎవరినే మనం స్కిల్ డెవలప్మెంట్ ఫైల్ మన దగ్గర ఉంటుంది, ఈడీ కేసుల ఫైల్ జగన్మోహన్ రెడ్డి ఫైల్ మన దగ్గర ఉంటుంది. 2 ఫైళ్ళు మన దగ్గర ఉన్నారు కానీ ఇద్దరు మనతోనే ఉంటారు. ఇది 10 ఏళ్ళుగా జరుగుతున్న వ్యవహారమే కదా. 10 ఏళ్ళుగా జరుగుతున్నది అంతే కదా. ఇది అమిత్ షా అసలు విషయం చెప్తాడు, గ్యారెంటీ చెప్తాడు పర్సనల్ కలిస్తే. కానీ పార్లమెంట్లో అడిగితే ఏం చెప్తాడు? దానికి పార్లమెంట్లో చెప్పలేడు కదా. పార్లమెంట్లో అసలు రహస్యం చెప్పలేడు కదా. అందువల్ల ఆర్థిక ఉగ్రవాదం పైన మరి మోడీ సర్కార్ ఎందుకు కొరడా చూపిస్తలేదు అంటే దానికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల అమిత్ షాను పర్సనల్గా కలిస్తే డెఫినెట్గా క్లారిటీ వస్తుంది సీఎం రమేష్కు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని. అందువల్ల ఇప్పుడు పోనీ మీరు జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు, అన్నిటిని దోచుకున్నాడు. ఏం చేసింది కేంద్రం? పోలవరంలో కూడా దోచుకున్నాడు కదా. శ్వేతపత్రం వైట్ పేపర్ కూడా సీఎం రమేష్ చెప్పాడు. మరి పోలవరంలో 30,000 కోట్లు దోచుకున్నాడని వాళ్ళ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్. మరి కేంద్రం ప్రాజెక్టులో 30,000 కోట్లు జగన్ ఎట్లా దోచుకుంటాడండి? దోచుకున్న కేంద్రం ఎందుకు కూరుకున్నది? అసలు ప్రాజెక్టు కేంద్రం ఈ 5 ఏళ్ళలో 30,000 కోట్లు ఇచ్చింది మొదలు ఇస్తే కదా దోచుకోవాలి. మరి కేంద్రం 30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి తింటుంటే మరి 30,000 కోట్లు నష్టం చేశాడు అనుకుందాం, తినలేదు. మరి 30,000 కోట్ల నష్టం చేస్తున్నా కూడా కేంద్రం ఎందుకు కూరుకుంది? జాతీయ ప్రాజెక్ట్ కదా. ఇప్పుడు నేషనల్ హైవే తవ్వుతుంటాడు వాడు, చూకుంటుందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? అయ్యా నేను కట్టిన నేషనల్ హైవే నువ్వు ఎట్లా చదువుతావు అంటారా లేదా?
సో అందువల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అంశం కదా అది. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పోలవరంలో విధ్వంసం జరుగుతుంటూ చూస్తూ ఊరుకుంది 5 ఏళ్ళు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇంత అప్పులు చేశాడు ఇష్టం వచ్చిన అప్పులకు ఎవరు కేంద్రమే కదా పరిమితి ఇవ్వాలి. ఎందుకు ఇచ్చింది మరి? తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలే కదా. ఎఫ్ఆర్బిఎల్ లిమిట్ దాటి అప్పులు చేస్తే ఇవ్వాల్సింది కేంద్రమే అనుమతి. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రమే కదా. అందుకే కదా కేరళ ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది, కేంద్రం మమ్మల్ని కట్టడి చేస్తుంది అప్పు చేయకుండా అని. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తుంటే మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? అందువల్ల ఇవాళ సీఎం రమేష్ అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్, కానీ దానికి ఆన్సర్ చేయాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ. ఇంకెవరు ఆన్సర్ చేయగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చేయలేడు, రాహుల్ గాంధీ ఆన్సర్ చేయలేడు. అడగాల్సింది ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఎవరికి? మోడీకి కదా. మంచి క్వశ్చన్లు. సీఎం రమేష్ ఒక ఆర్థిక ఉగ్రవాది రాష్ట్రాన్ని ఇంత విధ్వంసం చేస్తుంటే మరి 5 ఏళ్ళుగా మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అంటే ఫెడరల్ వ్యవస్థ అనుకుందాం. మరి పోలవరం మీద డైరెక్ట్ కేంద్ర ప్రాజెక్ట్ కదా, అందులోనే 30,000 కోట్లు నష్టం చేశాడు కదా. 1,00,000 కోట్లలో 30,000 కోట్ల నష్టం అక్కడే. మీకు మద్యం అమ్మకాలు ఉన్నాయి, 1,00,000 కోట్ల అమ్మకాలు కంప్లీట్గా క్యాష్లో జరిగింది అని. మరి కేంద్రం ఎందుకు ఊరుకున్నది? మనీ లాండరింగ్ కదా ఇది. క్యాష్లో జరగడం అనేది ఇల్లీగల్ కదా. నీకు 2 లక్షల నుంచి క్యాష్లో యాక్టివిటీ జరగద్దు. మరి ఇంత బహిరంగంగా 2,00,000 కోట్ల మద్యం వ్యాపారాలు క్యాష్లో జరుగుతుంటే ఇది మనీ లాండరింగ్ కాక ఏమైతే చెప్పండి. మరి 5 ఏళ్ళుగా ఈ మనీ లాండరింగ్ని ఎందుకు మోడీ అంగీకరించాడు? ఎందుకు మోడీ చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు కూడా మనీ లాండరింగ్ టీడీపీ చెప్తుంది కదా. మరి ఎర్రచందనం అమ్ముకున్నాడు, ఎర్రచందనం స్మగ్లర్లతో కుమ్ముక్కయ్యారు, ఇది కదా ఆరోపణ. మరి ఎర్రచందనం ఇది అన్ని రాష్ట్రాలకు లింక్ లేకుండా స్మగ్లింగ్ అవుతుందా? ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోనే స్మగ్లింగ్ కాదు కదా, బయటికి పోవాల్సిందే కదా. బయటికి పోతుంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు ఎక్కడ పోయినాయి? ఎందుకు మరి వాడు బయటకు పోతుంటే ఎందుకు ఊరుకున్నారు? ఇలా ప్రతి దాంట్లో మీకు కేంద్రం లింక్ అయి ఉంటుంది. కేంద్రం లింక్ లేకుండా ఉన్న మరి ఎందుకు ఊరుకున్నారు? ఖచ్చితంగా సీఎం రమేష్ అడిగిన ప్రశ్నలకు నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సిందే. సరే ఇక తెలంగాణ విషయానికి వస్తే తొలిసారి అసెంబ్లీ పాయింట్ ముందు